వెంటనే విడుదల చేయాలి. ఆదుకోవాలి. ప్రైవేట్ యాజమాన్యాలను వెంటనే ఆదుకోవాలి. చెల్లించాలి. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలి. చెల్లించాలి. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలి. సార్ మేము ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ స్టాఫ్ అసోసియేషన్ సార్, మాకు పెండింగ్ శాలరీస్ రీఎంబర్స్మెంట్ 2021-22 నుంచి 25 వరకు రావాలి సార్. ఆ స్కాలర్షిప్ రాకపోవటం వల్ల మాకు శాలరీస్ రెగ్యులర్గా ఇవ్వటం లేదు. అయితే మా ఫ్యామిలీస్ కూడా ఎలా గడుతున్నాయో కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ మా ఆవేదనే మాది రిప్రజెంటేషన్ గ్రహించి ఇమీడియట్లీ మాకు స్కాలర్షిప్ ఇచ్చేటట్టు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం సార్. స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే మేము తీసుకునే చర్యలు ఏమిటంటే, ఒకసారి ఇంతకుముందు మేము కాలేజ్ అన్ని కూడా బంక్ చేసాం చాలా రోజులు, ఒక నెల రోజులు కొన్ని రోజులు కాలేజ్ అని క్లోజ్ చేసాం. మళ్ళీ కాలేజీలు కూడా క్లోజ్ చేద్దామనే నిర్ణయానికి వస్తాను. కాబట్టి మా యందు దయ ఉంచి గవర్నమెంట్ స్కాలర్షిప్స్ మొత్తం కూడా రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఫ్యాకల్టీ అందరూ కూడా ఎంతో బాధలు పడుతున్నారు. మేము ఫ్యామిలీస్ కూడా సర్వైవ్ కావాలంటే శాలరీస్ లేకుండా మేము కాలేజీకి రాలేము. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు వర్క్ చేసే యజమాని అదే సంస్థ స్టాఫ్ కాబట్టి మాకు కంపల్సరీగా మాకు శాలరీస్ ఇవ్వాలి. కాబట్టి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాను, ఇమీడియట్గా మా కోరికలను మేము ఇచ్చేదానికి స్పందించి, మేము ఇచ్చే రిప్రజెంటేషన్ స్పందించి ఇమీడియట్గా స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుకుంటున్నాం సార్. మేము ప్రైవేటు ఇంజనీరింగ్ యాజమాన్యాల నుంచి ఉపాధ్యాయులుగా మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి సుమారు 8,000 కోట్ల రూపాయలను పెండింగ్ లో ఉంచడం మూలంగా మా ఉపాధ్యాయుల మా లెక్చరర్ల జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్ మూలంగానే మాకు శాలరీలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఆ శాలరీలు ఫీజు రియంబర్స్ రాకపోవడం మూలంగా యాజమాన్యాలు మాకు శాలరీలు ఇచ్చే పరిస్థితి లేదు. శాలరీలు ఇవ్వకపోవడం మూలంగా మా కుటుంబాలు నిత్యావసర సరుకులు కానీ మాకు పిల్లగాళ్ళ చదువులు కానీ అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మాకు ఇవ్వాల్సినటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. విడుదల చేసి లెక్చరర్లు కానీ యాజమాన్యాలకు న్యాయం చేయాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాల్లో విద్యార్థులు గతంలో విద్యాసంస్థలు బంద్ చేశాము, విద్యార్థుల ఉద్యమాలు కూడా చేశాము. అది చేయని పక్షంలో మా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా మాకు న్యాయం చేయని పక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాము. అవసరమైతే సచివాలయాన్ని ముట్టడించడానికి కూడా వెనకాలగం. ఎందుకంటే మా జీవితాల కంటే ఎక్కువ కాదు, మా జీవితాలు మాకు వచ్చేటటువంటి శాలరీలు వస్తేనే మేము జీవితాలు కొనసాగించగలుగుతాం. అందుకని మేము ప్రధానంగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేసేది ఇదే, మాకు ఇవ్వాల్సిన విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి, ఉపాధ్యాయులకు లెక్చరర్లకు న్యాయం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ప్రైవేట్ కాలేజెస్ ఫ్యాకల్టీ అందరినీ ఉద్దేశించి రిప్రజెంట్ చేయడం కోసం కలెక్టర్ గారికి మా రిక్వెస్ట్ని సబ్మిట్ చేయడం కోసం వచ్చాము ఇక్కడికి. మాకు గత కొన్ని సంవత్సరాలుగా రియంబర్స్మెంట్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వట్లేదు. సో అలా రిలీజ్ కాకపోవడం వల్ల మా మేనేజ్మెంట్స్ మాకు శాలరీస్ రెగ్యులర్గా ఇవ్వలేకపోతున్నారు. దానివల్ల మా కాలేజ్లో ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళ నిత్యావసరాలకు కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు కానీ ఇవన్నిటికీ చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇది సక్రమంగా సవ్యంగా జరగాలి అంటే మాకొచ్చే కూడా కరెక్ట్గా ప్రాపర్ టైంలో ఇన్ టైంలో గనక మాకు ఈ రియంబర్స్మెంట్స్ అనేవి రిలీజ్ చేయగలిగితే సో మా మేనేజ్మెంట్స్ కూడా మా ఫ్యాకల్టీ అందరికీ న్యాయం చేయగలుగుతారండి. ఇలాంటి పరిస్థితిలో ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి కాబట్టి మా అందరికీ జరిగే ఈ అన్యాయాన్ని కొంచెమైనా దృష్టిలో పెట్టుకొని మా పరిస్థితిని మెరుగుపరచండి. కొంచెం ప్రభుత్వానికి మేము ఇదే విన్నవించుకుంటున్నామండి, మా పరిస్థితిని కొంచెం మెరుగుపడేలాగా చెయ్యండి.